ఒక్కరోజే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్ల సంపద ఒక్క రోజులోనే 10 లక్షల కోట్ల ఆవిరైంది. నిఫ్టీ 420 పాయింట్లు, సెన్సెక్స్ 1414 పాయింట్లు కోల్పోయింది. దేశీయ బ్యాంకుల 4వ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా నమోదు కావచ్చన్న అంచనాలు మార్కెట్ పతనానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే Q3 ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో Q4 కు సంబంధించిన తాజా అంచనాలు మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. రైట్, ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ పతనానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మార్కెట్స్ చూసుకుంటే ఈ రోజు భారీ పతనాన్ని చవిచూసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మెయిన్ రీజన్ ట్రంప్ గారు ఎఫెక్ట్ అండి. పొద్దున్న ట్రంప్ గారు టారిఫ్ ని ఏదైతే మెక్సికోకి ఇటు పక్క కెనడాకి 25% టారిఫ్ వేసారో, విచ్ ఈస్ ఇట్ విల్ పోస్ట్పోన్ టు ఏప్రిల్, ఈ బ్రాట్ డౌన్ టు March 4th పట్టుకొచ్చారు. చైనాతో కూడా టారిఫ్ పెంచుకోవటం మొదలు పెట్టాడు. సో FIS అక్రాస్ ది వరల్డ్ దే ఫెల్ట్ ఈ టారిఫ్ ప్రతి కంట్రీకి పట్టుకుంటుంది. ఏదైతే మోడీ చెప్పారో దాని ఎఫెక్ట్ మూలంగా మొత్తం ఓవరాల్ గ్లోబల్ ఎకనామిక్ బిల్డ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అని బిలీవ్ చేసి అందరూ సెల్లింగ్ ప్రెషర్ లోకి వెళ్ళిపోయారండి. దట్ ఈస్ ద రీజన్ టుడే 1400 పాయింట్స్ డౌన్ అయింది సడన్ గా. ఇటు చూసుకుంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కూడా బాగా కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. 2.5% మేర కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ ఇన్వెస్టర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు అమ్మమని చెప్పలేము, లేకపోతే కొనమని చెప్పలేము. అంటే నేను కన్సిస్టెంట్ గా లాస్ట్ 4 వీక్స్ కాదు, లాస్ట్ 2 months అని చెప్తున్నాను. జనవరి నుంచి ఎప్పుడైతే ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యారో ఆయన పాలసీస్ ఓవరాల్ బిజినెస్, స్టాక్ మార్కెట్, కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఉందనేది. సమ్ ఆఫ్ హిస్ యాక్షన్స్ ఎవ్రీ డే బై డే షోయింగ్ ద నెగటివ్ ఇంపాక్ట్. సో నెక్స్ట్ 2-3 months అంటే ఈ అన్స్టేబిలిటీ కొద్దిగా ఉంటుంది. ఒకసారి పాలసీ అవేర్నెస్, వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఐఎమ్ సీయింగ్ May June లో we are seeing a positive outcome in stock market. And currently we are requesting many investors not to take any hasty decision. Keep hold of your investments and update చేస్తున్నాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు. థ్యాంక్ యూ.